లోపలికి పంపిస్తే లోపలికి వెళ్ళాలి, బయటికి పంపిస్తే బయటికి వెళ్ళిపోవాలి. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలి పార్థు గారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి సువర్ణ గారితో ఎలాంటి గొడవ పడకూడదు చెప్తున్నాను. ఐశ్వర్య గారు ఇంద్రాణితో కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంట సార్. వస్తాను స్వామి. ఆగో! అలా జరుగుతూ ఉంటే మీరిలా చూస్తూ ఊరుకుంటారేంటి స్వామి? నీకేం తెలుసయ్యా, నేను దైవ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాను. కర్మఫలం అనేది జరుగుతూనే ఉంటుంది, వాటి జోలికి నేను వెళ్ళకూడదు. కాబట్టే నిమిత్త మాత్రంగా అలా చూస్తూ ఉండిపోతాను. ఆల్ ది బెస్ట్. మీకు కూడా ఆల్ ది బెస్ట్. మన ముగ్గురి కాంబినేషన్ ఇలాగే అదిరిపోవాలి. మీకు లాభం రావాలి, నాకు లాభం రావాలి. నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ అమూల్య రాకతో మనం పెద్ద సక్సెస్ ని చూడబోతున్నామని. బయట చాలా కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఐశ్వర్య గారు మీ మీద చాలా కోపంగా ఉన్నారని, పగపట్టారని అందరూ అనుకుంటున్నారు సార్. నా మీద పగబడుతుందా? నేను శత్రువులు అనుకున్న వారితో ఐశ్వర్య చేతులు కలుపుతుందా? చాలా మంచి వార్త చెప్పావమ్మా. చాలా సంతోషంగా ఉంది. అక్క, నీ జీవితంలో నువ్వు ఏదైతే కోరుకున్నావో అది జరగబోతుందక్క. ఇదంతా ఐశ్వర్య గారి వల్లే జరుగుతోంది. ఆవిడ ఎంకరేజ్మెంట్ తోనే ఇదంతా జరిగింది. ఐశ్వర్య, 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 నీకసలు బుద్ధుందా? ఇన్నాళ్ళు నా కంపెనీలో పనిచేసి ఇప్పుడు నాకే ద్రోహం చేయాలని చూస్తావా? నాకు రావాల్సిన గ్రానైట్ ల్యాండ్ని నీకొచ్చేలా చేసుకుంటావా? నువ్వు అసూయతో మాట్లాడుతున్నావా, ఉక్రోషంతో మాట్లాడుతున్నావా, నా కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయడానికి మాట్లాడుతున్నావా, లేక ఆ కంపెనీతో కాంట్రాక్ట్ ని వెనక్కి తీసుకోమని మాట్లాడుతున్నావా పార్థు? ఇవేవీ కాదు. నువ్వు నాతో పోటీ పడ్డం గురించి మాట్లాడుతున్నాను. బయట జనం ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసా? నువ్వు నన్ను దెబ్బ కొట్టడానికి అలా చేస్తున్నావు అంటున్నారు. అది వినడానికి నాకు చాలా చిరాగ్గా ఉంది. పార్థుకి నువ్వు పోటీయా? చూడు పార్థు, ఎవరో ఏదో అంటున్నారని నువ్విలా వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను పార్థుకి పోటీ కాదు. పార్థుకి పోటీ ఎవరు తెలుసా? అమూల్య. అమూల్య? ఏంటి పార్థు, నీకు విషయం తెలీదా? అమూల్యకి ఆ ఇంద్రాణిదేవి కాంట్రాక్ట్ ఇచ్చారు. అమూల్య స్వయంగా ఈ బాధ్యతల్ని తీసుకుంది.
కానీ మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్తే. కాంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ చెప్తాను. కానీ అమూల్య ఇలా చేసిందా? అలా షాక్ అయ్యావేంటి? అమూల్య ఈ విషయం నీకేమైనా చెప్పిందారా పార్థు? బిజినెస్ అని చెప్పింది, కానీ మీరంతా కలిసి చేస్తున్నారని మాత్రం చెప్పలేదు. అయితే అగ్రిమెంట్ అయ్యాక చెప్పాలనుకుందేమో. అక్క, ఇక నుండి నువ్విలా ఉండకూడదు. డ్రెస్ కోడ్ కూడా చేంజ్ చేసేయాలి. నువ్వొక మహారాణిలా ఉండాలక్కా. అవన్నీ పక్కన పెట్టు. ముందు బిజినెస్ లాస్ లేకుండా, ఏ ఆటంకం లేకుండా కొనసాగితే చాలు లావణ్య. నీ చేయి పడిందంటే అది ఎలాంటి పనైనా సరే ఇట్టే విజయం వరిస్తుందమ్మా. మన ఊళ్ళో ఎవరు పని మొదలు పెట్టాలన్నా ముందు నీతోనే కొబ్బరికాయ కొట్టించేవాళ్ళు. ఎవరు ఏ మంచి కోసం వెళ్లాలన్నా నీ ఎదురు కోసమే ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు ఈ వ్యాపారంలో కూడా నీకు తిరుగుండదమ్మా. ఇంకా నువ్వు పోటీ అనుకుంటే నీ భార్య నీకు పోటీ అవుతుంది తప్ప నేను కాదు. కాబట్టి ఇంకెప్పుడు ఇలా వచ్చి అరవకు. నాతో అమూల్య ఇంద్రాణితో బిజినెస్ కాంట్రాక్ట్ అని చెప్పుంటే నేను వద్దనేవాణ్ణి. ఏం మాట్లాడుతున్నావురా పార్థు? ఎప్పుడు నువ్వు నీ స్వార్థమే చూసుకుంటావా? ఇంద్రాణీదేవి గారు నీకు కాంట్రాక్ట్ ఇవ్వనని నీ మొహాన్ని చెప్పిందని విన్నాను. నీకు కాంట్రాక్ట్ ఇవ్వకపోతే మేం మానేయాలా? అలాగని కాదు ఐశ్వర్య. ఆ ఇంద్రాణి గారి మాటల్లో, ఆవిడ మొహంలో నాకు ఏ ఒకటి పాజిటివ్గా కనిపించలేదు. నీ మంచి కోసం చెప్తున్నాను. ఆ స్థలంలో ఎవరి రక్త తర్పణమైతే జరగాలో ఆవిడగారే స్వయంగా తనకి తానుగా రక్త తర్పణం కోసం రాబోతోంది. ఆ అమూల్య తన కన్ను తానే పొడుచుకోబోతోంది. 1000 కోట్ల గ్రానైట్ నాకు సొంతం కాబోతోంది. నేననుకున్నది సాధించబోతున్నాను. చెప్పు, మురళికి ఫోన్ చేశావా? మన కంపెనీలో చేరడానికి ఒప్పుకున్నాడా? పార్థు సైడున్న ముఖ్యమైన వాళ్ళందర్నీ మన సైడుకి లాగేయాలి. అప్పుడే మనకి బలం. ఇంతకీ ఏమన్నాడు? ఏంటి, నా దగ్గరకొచ్చి మాట్లాడుతానన్నాడా? ఓకే ఓకే, అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే ఐశ్వర్య, ఆల్ ది బెస్ట్. నాకు నా 6th సెన్స్ చెప్తుంది ఐశ్వర్య, మీరు పులిబోన్లో కడుగు పెడుతున్నారని. పాపం అమూల్య మొదటిసారి బిజినెస్ చేస్తూ ఆ ఇంద్రాణి లాంటి వాళ్ళ దగ్గరికి చేరిందని నా బాధ. బిజినెస్ చేసే వాళ్ళకి ఆపోజిట్ గా బిజినెస్ చేసే వాళ్ళందరూ, వాళ్ళ దగ్గరికి వెళ్లే వాళ్ళందరూ శత్రువుల్లాగాని, పులుల్లాగాని, సింహాల్లాగాని కనిపిస్తారు. ఐశ్వర్య, నువ్వింక మాకెలాంటి సలహాలు ఇవ్వక్కర్లేదు, దయచే. ఆ అమూల్య మన ఉచ్చులో పడిపోయింది. తనొక పులిబోన్లోకొస్తుందని తనకే తెలీదు. తన జీవితం మలుపు తిరుగుతుందని ఊహించుకుంటుంది. కాని కోలుకోలేని విధంగా మలుపు తిరుగుతుందని తనకే తెలీదు. ఈ ఇంద్రాణీదేవి ఈ ప్రపంచంలో దేన్నైనా వాడుకుని వదిలేస్తుందని పాపం అస్సలు తెలీదు. మీరంతా పని పూర్తయ్యే వరకు చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయండి. అమ్మా ఇంద్రాణీదేవి, అమూల్య గారికి మంచి చేస్తున్నట్లు నాటకమాడుతూ ఇంత పెద్ద కుట్ర పన్నుతున్నావా?
మంచి మాటలు చెప్పి నీ వైపు లాక్కుంటావా? నేను నీ కంపెనీలో జాయిన్ కానని చెప్పడానికి రావడం చాలా మంచిదైంది. నువ్వు అమూల్య గారి విషయంలో ఎలాంటి ఉద్దేశంతో ఉన్నావో నాకు పూర్తిగా అర్థమైంది. ఈ విషయం వెంటనే నేను పార్థి గారికి చెప్పాలి. లేదంటే అటు అమూల్య గారు ఇటు ఐశ్వర్య గారు ఇద్దరు నష్టపోతారు. అమూల్య, అమూల్య, రామా ఐశ్వర్య రా. అమూల్య ఇంకా రెడీ కాలేదా? అమూల్య రెడీ అవుతుందమ్మా. నేను రెడీ. పార్థి గారు, ఆ ఇంద్రాణి గారు అమూల్య గారి విషయంలో చాలా పెద్ద కుట్ర పన్నుతున్నారు. ఏంటి మురళి గారు, ఏంటి మీరు మాట్లాడేది? వచ్చావా నాగప్ప? నాలో ఉన్న శక్తుల్ని ఆ ఇంద్రాణి తను కొలిసే శక్తులతో ప్రార్థించి నన్ను నిర్విఘ్నం చేసింది నాగప్ప. ఏదో ఒకటి చేయి నాగప్ప, ఆ ఇంద్రాణి దేవి ఆట కట్టిస్తాను నాగప్ప. నాకు శక్తులు వచ్చాయి. ఇప్పుడు ఆ ఇంద్రాణి పని పడతాను. ఏ ఇంద్రాణి, వస్తున్నా, నీకోసమే వస్తున్నా. అమూల్య గారిని ఐశ్వర్య గారిని ఆవిడ గారు శుభ్రంగా వాడుకుని వాళ్ళకేమో నష్టాలు చూపించి బయటకు పంపాలని కుట్ర చేస్తున్నారు సార్. ఆవిడ మీ విషయంలో చాలా పగపట్టారు సార్. ఆఖరికి నన్ను కూడా తన వైపు తిప్పుకోవాలని ఆ ఇంద్రాన్ని చూసింది. నువ్వు మళ్ళీ వచ్చావా? నిన్ను అమ్మా కంబాడి తల్లి.
ఏ ఇంద్రాణి, నువ్వు నన్నేదో చేయాలని చూసావు. ఇప్పుడు నీ పరిస్థితి ఏందో అర్థమైందా? ఏయ్, మా అమ్మ శక్తి గురించి నీకు తెలీదు. కంబాళి మాతే నమః. అమూల్య దేవాయ నమః. అమూల్య మాత. అమూల్య మాత. అమూల్య మాత. ఇంద్రాణి గారేంటి ఇంకా రాలేదు? ఆవిడ టైమింగ్ చాలా పర్ఫెక్ట్ అమూల్య. ఈ పాటికి వచ్చేయాలే. ఫోన్ చేయండి. సరే. హలో, ఇంద్రాణిదేవి గారు. ఏంటి? మేము రెడీ అయ్యామండి. మీకోసమే వెయిట్ చేస్తున్నాం. దేనికి రెడీ? అదేనండి, మనం వెళ్ళడం కోసం. వెళ్ళట్లేదు, ఏం లేదు. నేనెక్కడికి వెళ్తాను? అసలు ఎవరు మీరు? ఇంక మీరెవరు నాకు ఫోన్ చేయకండి. క్యాన్సిల్ క్యాన్సిల్ క్యాన్సిల్, మొత్తం క్యాన్సిల్. ఏమైంది ఐశ్వర్య గారు? ఏంటో అమూల్య, ఆవిడ చాలా విచిత్రంగా మాట్లాడుతుంది. సడన్ గా ప్రయాణం క్యాన్సిల్ అంటున్నారు. ప్రయాణం క్యాన్సిల్ అనడం ఏంటి? అది నాకు అర్థం కావట్లేదు అమూల్య. ఎవరు మీరు? నేనెక్కడికి వెళ్ళను, ప్రయాణం క్యాన్సిల్ అంటూ ఏవేవో పిచ్చిగా మాట్లాడుతుంది. ఫోన్ కూడా కట్ చేసేసింది. ఇంకొకసారి ఫోన్ చేసి మాట్లాడండి ఐశ్వర్య గారు. సరే అమూల్య. మేమందరం మీకోసం వెయిట్ చేస్తున్నామండి. మిమ్మల్ని ఎవరు వెయిట్ చేయమన్నారు? ఇందాకే కదా ఫోన్ చేశారు. చెప్పాను కదా. మళ్ళీ ఎందుకు ఫోన్ చేశారు? అసలు ఎవరు మీరు? ఫోన్ పెట్టండి. అమూల్యమాతే నమః. అమూల్యమాతే నమః. చూసావా నిన్నెలా నాశనం చేస్తున్నాను? ఏమనుకుంటున్నావే ఈ రాజు అంటే? ఈ రాజు ఆ అమ్మ భక్తుడు. అమ్మకు హాని జరిగేదేది చేయనివ్వడు. నువ్వు నన్నేమీ చేయలేవు. ఏయ్!
జై కంబాలి 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 జై కంబాలి. రేయ్, గోడ గడియారానికి కంబాళి మంత్రాన్ని పెట్టించాన్రా. అదే ఇప్పుడు నన్ను కాపాడుతుంది. అదే నిన్నిప్పుడు ఏదో చేయబోతుంది. ఏంటి పద్దు గారు, మీరేంటి ఇలా వచ్చారు? ఏం లేదు అమూల్య, నువ్వు నాతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు కదా, నీకు కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చుంటాడు. తనకి కంగ్రాట్స్ చెప్పడానికి కాదు, నీ అంతు చూడ్డానికి ఇక్కడికి వచ్చాను.